నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదాల వలస నియోజకవర్గంలోని బోర్జ మండలంలో మదనాపురం అల్లెన గ్రామాల మధ్య 6 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బీటీ రహదారిని ఎమ్మెల్యే కోడ రవికుమార్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంతో అల్లెన గ్రామానికి సుమారు 25 కిలోమీటర్ల దూరం తగ్గి ప్రయాణం సులభతరం కానుంది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు త్వరగా తరలించుకునే అవకాశం కలగడంతో పాటు విద్యార్థులు ఉద్యోగులకు రాకపోకలు సౌకర్యవంతంగా మారనున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మరిన్ని మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోడ రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, రాష్ట్ర అధ్యక్షులు తమ్మినేని సుజాత, జాయింట్ కలెక్టర్, మార్కెట్ డైరెక్టర్ అన్నెపు రామకృష్ణ, వి రామ్జీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అభినందిస్తాం. మరీ ఎక్కువగా రాజకీయాలు అడ్డొస్తే ఏమి మాట్లాడకుండా పక్కనుంటాం. కానీ ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం మన అల్లెన గ్రామంలో జరిగినా సరే ఈ రోజు గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒక్క మంచి మాట చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుందో అన్నది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అల్లెన గ్రామస్తులు కూడా చెప్తున్నాను, ఇది ఏదో ఇసుక కోసమో దొడ్డి దారి కోసమో వేసినటువంటి రోడ్డు కాదు. రాజమార్గం ఈ రోజు అల్లెన గ్రామానికి వేశాం. మెయిన్ రోడ్డు నుంచి బ్రహ్మాండంగా అతి తక్కువలోనే ఇక్కడికి రావడానికి వేశాం. అందుకనే రమణ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి పొలాల మధ్యలో ఎవరికైనా తెలిసి ఎవరి పొలం ఎక్కడుందో కూడా సరిగ్గా తెలిసేది కాదు. ఎక్కడికి వెళ్లాలనంటే డొంకల నుంచి మీ పొలాల మధ్య నుంచి ఆ నది పక్కన ఉన్నటువంటి పొలాలకి మీరు వెళ్లేవారు. ఈ రోజు స్పష్టంగా ఎక్కడికి వెళ్లాలన్నా సరే అక్కడ వరకు మీరు కారులోనైనా ట్రాక్టర్లోనైనా సరే వెళ్లి మీ పొలాలన్నీ కూడా చూసుకునే అవకాశం ఈ రోడ్డు వల్ల మీకు కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికే తన తొలి ప్రాధాన్యత అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రోడ్లు, త్రాగునీరు, పింఛన్లు, గృహాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి తదితర సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సమస్యను ఓర్పుతో విన్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఫోన్ చేసి సమస్యల పరిష్కారంపై ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించగా మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని జగ్గు శాస్త్రులపేట వద్ద 3,82,00,000 వ్యయంతో నిర్మించనున్న నూతన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే కోడ రవికుమార్ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాయని చెప్పారు. విద్యుత్ రంగ అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ ఆమదాల వలస నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఉప కేంద్రం పూర్తయిన తర్వాత లో వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు తగ్గి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ఉప కేంద్రం ద్వారా ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు, సమీప గ్రామాలకు స్థిరమైన విద్యుత్ సరఫరా అందనుంది. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు తమ్మినేని సుజాత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, విద్యుత్ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నమోదైన 4 మాతృ మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి విచారణ చేపట్టారు. గర్భిణీలకు మొదటి త్రైమాసికం నుంచి హిమోగ్లోబిన్, బీపీ తదితర పరీక్షలు సకాలంలో నిర్వహించాలని సూచించారు. ప్రమాద సూచనలు కల్పిస్తే వెంటనే వైద్య చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పీసీపీఎన్డీటీ చట్టంపై సమీక్షిస్తూ లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించడం నేరమని, ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె అనిత, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మేరీ క్యాథరిన్, డిపిహెచ్ఎన్ విజయలక్ష్మి, డిఐఓ రామ్దాస్, రిటైర్డ్ జడ్జ్ పప్పల జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. జన సాహితీ 13వ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను సాహితీ అభిమానులు, రచయితలు, కళాకారుల సమక్షంలో శ్రీకాకుళం స్థానిక ఎన్జీఓ హోంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ
సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా జన సాహితీ చేస్తున్న సాహితీ సాంస్కృతిక పోరాటం అభినందనీయమన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చౌదరి పురుషోత్తమ నాయుడు, జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి అరుణ మహాసభల లక్ష్యాలను వివరించారు. మహాసభలకు శరణ్ కుమార్ లింబాలే, జస్టిస్ చలమేశ్వరరావు, తుర్లపాటి రాజేశ్వరి, చెన్నుపాటి మంజుల తదితరులు హాజరవుతారని తెలిపారు. బెంగాలీ కళాకారుల మాక్సిమ్ గోర్కీ అమ్మ నాటకం, యుద్ధం ఓ వినాశనం నాటిక, అల్లూరి సీతారామరాజు బుర్రకథ వంటి ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కెప్టెన్ డాక్టర్ వై పూలనాయుడు, ఎన్జిఓ నాయకులు ఆర్ వేణుగోపాల్, చల్లా శ్రీనివాస్, ఏపీటీఎఫ్ నాయకులు చావలి శ్రీనివాస్, పి తిరుమలరావు మహాసభలకు మద్దతు ప్రకటించారు. కార్యక్రమానికి పిఏ నాగరాజు నిర్వహించగా పి మోహన్ రావు వందన సమర్పణ చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహంగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా చేయాల్సిన అంశాలపై మహానాడు వేదికగా నాయకులు, కార్యకర్తలు చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే ఐక్య పోరాటాలు తీవ్రతం చేస్తామని సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న లేబర్ కోడ్స్కు నిరసనగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గెజెట్ నోటిఫికేషన్ పత్రాలను రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, ఏపీఎంఎస్ఆర్యు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాది వాసుదేవరావు, కోశాధికారి సిహెచ్ రాజేంద్ర ప్రసాద్లు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు. లేబర్ కోడ్స్ అమలుతో పని గంటలు పెరగడం, కార్మిక సంఘాల హక్కులు తగ్గించడం, నిరసనలపై ఆంక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ తగ్గడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎల్ శ్రీకాంత్, వై శ్రీనివాసరావు, బి వెంకట్రావు, కె కళ్యాణ్, సిహెచ్ ప్రసాద్, సిహెచ్ వెంకటేష్, డిఎస్ఎస్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే గుండు శంకర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడును పురస్కరించుకుని ప్రతి క్లస్టర్లో వర్చువల్ మహానాడు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల సమిష్టి కృషి ఎంతో అవసరమన్నారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి నాయకుడు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహానాడు అనేది కేవలం పార్టీ వార్షిక సమావేశం మాత్రమే కాదు అని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. పార్టీ స్థాపన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ నాయకులు కట్టుబడి పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇన్ఛార్జ్ ఆర్డీఓ టి వేణుగోపాల్ రాజకీయ పార్టీలను కోరారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ పురోగతిని వివరించారు. మొత్తం 2,75,845 మంది ఓటర్లలో 1,74,736 మంది మ్యాపింగ్ పూర్తయి 63.35% పురోగతి నమోదైందన్నారు. ఇంకా 1,01,109 మంది మ్యాపింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించి బిఎల్ఓలతో సమన్వయంగా పనిచేసి మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు గణపతిరావు, చక్రవర్తి, అర్బన్ ఏసీపీ జానకి, ఎన్నికల ఉప తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల నాయకులు భూషణ్ రావు, ఈశ్వరి, మురళీధర్, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, భాస్కర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన
జాతీయ స్థాయి టైక్వాండో ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి 6 బంగారు పతకాలు 1 కాంస్య పతకాన్ని సాధించారు. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటడంతో జిల్లాకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా విజేతలను శుక్రవారం విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్ ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని అన్నారు. చిన్న వయసు నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో గుండు మోక్షిన్విత, క్యాడెట్ విభాగంలో పి యషిత, కె సాక్షిత్, జి రోహిత్, జూనియర్ విభాగంలో కె మోక్షిత్, జి హిమచందన్ బంగారు పతకాలు సాధించగా టి టిల్లేశ్వర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించిన టైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్రావు, కోచ్ కొమర మోహన్ కృష్ణ, న్యాయ నిర్ణేతలు లాస్య, ఎర్రం రాజులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ శిరీష, డాక్టర్ సిహెచ్ హరితాం, కె మురళీమోహన్, జి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభయం హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై చైతన్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం డేనెట్ కోడలి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి చాక్లెట్లు పంపిణీ చేసి అభినందించారు. అలాగే అభయం హెల్మెట్ బ్యాంక్ ద్వారా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాల నుంచి రక్షణకు హెల్మెట్ అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తన భద్రతతో పాటు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు దుర్గాప్రసాద్, శ్రీనివాసరావు, సోమశేఖర్, దొర, దాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం 3వ అదనపు జిల్లా జడ్జ్, కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన గోర అనిల్ కుమార్ను ఎమ్మెల్యే గుండుశంకర్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా అనిల్ కుమార్ పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. న్యాయవాది వృత్తిలో ఆయనకున్న అనుభవం, చట్టాలపై పట్టు కొత్త బాధ్యతల్లో ఉపయోగపడతాయని అన్నారు. అనిల్ కుమార్ నియామకంతో ఎస్సీ సామాజిక వర్గానికి మంచి అవకాశం లభించిందని జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు గోర సురేష్, గిరి, మైగప్ ప్రభాకర్, పాండ్రంకి శంకర్, ప్రధాన విజయరాం, రెడ్డి శంకర్ తదితరులు ఎమ్మెల్యే గుండు శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం పరిధిలోని 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల ప్రవేశాలకు 10th రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఫలితాల కోసం వేచి చూడకుండా విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆర్జేయు కేటీ డైరెక్టర్ కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ సాండ్రా కోరారు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు మే 30వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. రీవెరిఫికేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చినట్లయితే ఎస్ఎస్సి బోర్డు అందించే సవరించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని ఎంపిక జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా నిర్దిష్ట గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో మే 24వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు జేఎఫ్ఏ తమ్మినేని ఉషారాణి తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ స్థానిక అరసవెల్లి కోడలిలోని చైతన్య కోఆపరేటివ్ జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతుందని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. 15కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటుండగా 1000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హెచ్జిఎఫ్ సురేంద్రనాథ్ కో చైర్మన్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు తమ్మినేని ఉషారాణి 7332250415 నంబర్కు సంప్రదించాలని సూచించారు. వేసవి కాలంలో లభ్యమయ్యే ఈత పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో సహజంగానే పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈత పండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్ళల్లో దొరుకుతాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకుపచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరి ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది.
వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది, ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు తినేవారు మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజనల్ దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, దీనివల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈత పండ్లను తినడం వలన వేడి తగ్గుతుంది, అలాగే నిస్సత్వ అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.